సీన్స్ పడతాయి, సాంగ్స్ పడతాయి, యాక్టింగ్ బాగానే ఉంటుంది అండ్ ఫైట్స్ బాగానే ఉంటాయి, అన్నీ బాగానే ఉన్నాయి. సో కమర్షియల్ మీన్స్ నో కంప్లైంట్, బట్ ఓన్లీ కంప్లైంట్ ఈస్ సీన్స్ తీసేశారు. హలో అందరికి, వెల్కమ్ టు ద సాయి డైరీస్. ఈరోజు రాజాసాబ్ మూవీ ఒపీనియన్తో ఒక లాంగ్ వీడియో చేస్తున్నాను. ఈరోజు రాజాసాబ్ మూవీ ఒపీనియన్తో వచ్చాను. లైక్ రివ్యూ కాదు, ఒపీనియన్. ఇట్స్ కంప్లీట్లీ మై ఒపీనియన్. నాకు ఎలా అనిపించింది, ఏం నచ్చాయి, ఏం నచ్చలేదు, దట్స్ కంప్లీట్లీ మై ఒపీనియన్. మెయిన్ డిస్క్లైమర్, నేనేం పెద్ద క్రియేటర్ని కాదు. నాకు మనీ ఇచ్చి నెగిటివ్ రివ్యూ చెప్పడానికి లేకపోతే పాజిటివ్ రివ్యూ చెప్పించడానికి నేను అంత పెద్ద క్రియేటర్ని కాదు. దిస్ కంప్లీట్లీ మై ఒపీనియన్. నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, రాజాసాబ్ డైరెక్టెడ్ బై మారుతి గారు అండ్ యాక్టెడ్ బై ప్రభాస్, యూజ్డ్ బై పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఫస్ట్ నిన్న టికెట్స్ దగ్గర నుంచి ఇష్యూ స్టార్ట్ అయింది. టికెట్స్ ఆన్ టైం తెలంగాణలో వదలలేదు. ఇట్స్ 11:30కి అనుకోండి, 11 or 11:30 టైంకి వదిలేరు, విచ్ ఇస్ వెరీ బిగ్ డిసప్పాయింట్ ఫర్ ఫ్యాన్స్ అండ్ ఈవెన్ ఫర్ ద జనరల్ ఆడియన్స్. అందరూ థియేటర్స్ దగ్గరికి వెళ్ళి ఎలా అంటే లిటరలీ ఫోన్ పట్టుకొని టికెట్స్ రిలీజ్ చేస్తే అప్పటికప్పుడు బుక్ చేసుకుని లోపలికి వెళ్దామని గేట్ల దగ్గర కూర్చున్నారు. ఇట్స్ కంప్లీట్లీ డిసప్పాయింట్మెంట్. లైక్ అంత పెద్ద ప్రొడక్షన్ హౌస్, అంత పెద్ద హీరో, అంత పెద్ద మూవీ, దానికి ఇలాంటి ఇష్యూ రావడం అనేది ఫస్ట్ నెగిటివ్ అక్కడే వచ్చింది. అండ్ ద సెకండ్ మూవీ నా ఎక్స్పీరియన్స్కి వచ్చి చెప్పేసరికి మిడ్ నైట్ టైంలో అనుకుంటా, నేను సడన్గా ర్యాండమ్గా లేచి చూస్తే అప్పుడు రిలీజ్ అయ్యాయని చెప్పి నేను బుక్ చేశాను. సో నా ఒపీనియన్ వచ్చేసి, ఫస్ట్ మూవీ ట్రైలర్ చూశాను, బాగా హైప్ ఎక్కించుకున్నాను. ఫస్ట్ ట్రైలర్, సెకండ్ ట్రైలర్, టీజర్, ఫస్ట్ లుక్ అన్నీ చూశాను, బాగా హైప్ ఎక్కించుకుని వెళ్ళాను. బట్ టీజర్లో చూసినవి చాలా ఎలిమెంట్స్ మాత్రం మూవీలో తీసేశారు. సో వాటిని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం కంప్లీట్గా డిసప్పాయింట్ అయ్యే వస్తారు. డిస్సాటిస్ఫైమెంట్ బయటకు వస్తారు తప్ప సాటిస్ఫై అయితే అవ్వరు. లైక్ ఇఫ్ యు ఆర్ అ ప్రభాస్ ఫ్యాన్, ఇఫ్ యూ లైక్ ద కమర్షియల్ మూవీ, ఇఫ్ యు ఆర్ ఓకే విత్ ఫ్లో ఎలాగున్నా, నాకు కాన్సెప్ట్ ఎలాగున్నా ప్రభాస్ అన్న స్క్రీన్ మీద కనిపిస్తే, లిటిల్ ఎంటర్టైన్మెంట్ వస్తే నేను ఫుల్ హ్యాపీ, కొంచెం ఎలివేషన్ సీన్స్ పడితే హ్యాపీ, లేకపోతే సాంగ్స్ డాన్సెస్ అన్ని పడితే హ్యాపీ అనుకుంటే జస్ట్ గో ఫర్ ఇట్. అండ్ కమింగ్ టు డీటెయిల్ రివ్యూ, ఫస్ట్ నెగిటివ్స్ చెప్తాను. నెగిటివ్స్ వచ్చేసి ఫస్ట్ మెయిన్గా స్టోరీ ఇదే ప్లస్ స్టోరీ మైనస్. ఎలా అంటే స్టోరీ కాన్సెప్ట్ బాగా రాసుకున్నారు డైరెక్టర్ మారుతి గారు. కాన్సెప్ట్ బాగా రాసుకున్నారు, కొత్త కాన్సెప్ట్ చాలా బాగుంది అనిపించింది. బట్ స్టిల్ ఎక్కడో దాన్ని కమర్షియలైజ్ చేయాలి. లైక్ కమర్షియల్, లైక్ యాక్షన్ ప్రభాస్ని చూసాము చాలా ఇయర్స్ నుంచి, కమర్షియలైజ్ చేయాలి అని చెప్పి ఏదో ఈ హీరోయిన్స్ని గుసాయించినట్టు, కామెడీని గుసాయించినట్టు, ఇవన్నీ ఇరికిచ్చినట్టు ఉంటాయి తప్ప నీకు ఆ ఫ్లోకి ఎక్కడ కనెక్ట్ అవ్వదు. లైక్ చెప్పాలంటే అవన్నీ తీసేసినా కూడా ఓన్లీ కాన్సెప్ట్ బేస్డ్గా మూవీ వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది మూవీ. అండ్ సెకండ్ నెగిటివ్ వచ్చేసి ఇట్స్ లెంత్. 3 hours 9 minutes, 3 hours ప్లస్ మూవీ, అంత లెంత్ అవసరం లేదు అనిపించింది. సో అంటే మధ్యలో సీన్స్ లేపేసి మెయిన్ సీన్స్, లైక్ ఫస్ట్ మెయిన్ సీన్స్ ట్రైలర్ ఏవైతే షార్ట్స్ చూపించారో, మనీ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూపించి ఈ అన్నెసరీ సీన్స్ చేసినా కూడా మూవీ చాలా బాగుండేది. అండ్ ద ప్యాటర్న్ ఆఫ్ ఎడిటింగ్, నేను ఇందాక షార్ట్ రివ్యూలో చెప్పినట్టుగానే ప్యాటర్న్ నాకు చాలా డిస్టర్బింగ్ అనిపించింది. లైక్ ఫ్లో కట్ అవుతుంది, ఎక్కడో ఇట్లా సీన్కి కరెక్ట్ అవుతున్న టైంలోనే మళ్ళీ కట్ అయ్యి నెక్స్ట్ సీన్ వస్తుంది. లైక్ మధ్యలో ఆ బిట్ ఎక్కడో ఉండాలి కదా అన్న ఫీలింగ్ మాత్రం మైండ్లో పోతుంటుంది అనమాట సినిమా చూసినంతసేపు. అంటే నాకు అలా అనిపించింది. లైక్ ఇట్స్ యువర్ చాయిస్. కంప్లీట్లీ ప్రభాస్ ఫ్యాన్, లేకపోతే మీకు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్, టైం పాస్కి ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయితే జస్ట్ గో ఫర్ ఇట్. అండ్ నెక్స్ట్ నెగిటివ్ వచ్చేసి లైక్ కొన్ని ప్లేసెస్లో విఎఫ్ఎక్స్ వర్క్ బాగాలేదు, బట్ కొన్ని ప్లేసెస్లో ఇట్స్ వెరీ గుడ్. అండ్ కమింగ్ టు లైక్ సేమ్ ఈ రీసెంట్ టైమ్స్లో వచ్చే మూవీకి, పెద్ద హీరోకి వచ్చే మూవీస్కి వచ్చే కంప్లైంట్ లైక్ బాడీ డూప్ ఉంటుంది, ఫేస్ మాత్రం సమేత కొన్ని షార్ట్స్లో అనిపించింది. మేబీ అది నిజమో కాదో లేదు, కాకపోతే నాకు ఎందుకు ఆ ఎడిటింగ్ ప్యాటర్న్ వల్ల కానీ లేకపోతే ఆ ఫిల్టర్స్ వల్ల కానీ నాకు అలా అనిపించింది. ఇది ట్రూవో కాదో ఓన్లీ టీమ్ నోస్. అండ్ దెన్ ఇంకొక నెగిటివ్ వచ్చేసి ఇవే మేజర్. యా, ఇంకొక నెగిటివ్ వచ్చేసి ప్రమోటింగ్ స్ట్రాటజీ. లైక్ దే సెడ్ ఇట్స్ ఎ హారర్ మూవీ, బట్ ఇట్స్ నాట్ ఎ హారర్ మూవీ. ఇట్స్ సైకలాజికల్ థ్రిల్లర్ లానే అనిపించింది తప్ప హర్రర్ మీన్స్ ఎక్కువ లేవు. ఓన్లీ హర్రర్ గురించి మాత్రం ఎక్స్పెక్ట్ చేసి మీరు వెళ్తే ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. ఆ ప్రమోటింగ్ స్ట్రాటజీ ఏదైతే ఉందో అది రాంగ్. అండ్ స్క్రీన్ ప్లే కుడ్ హ్యావ్ బీన్ మచ్ బెటర్, చాలా బాగుండొచ్చు ఇంకా. అండ్ సీన్స్ ఇంకొంచెం ఎంగేజింగ్గా రాసుకోవచ్చు. అండ్ పాజిటివ్కి వచ్చేస్తే మూవీలో ఇఫ్ యూ వాంట్ ఎ ఫుల్ ప్యాక్డ్ కమర్షియల్ మూవీ, దెన్ యూ గెట్ 100%. ప్రభాస్ అన్నకి ఎలివేషన్ సీన్స్ పడతాయి, సాంగ్స్ పడతాయి, యాక్టింగ్ బాగానే ఉంటుంది, అండ్ ఫైట్స్ బాగానే ఉంటాయి, అన్నీ బాగానే ఉన్నాయి. సో కమర్షియల్ మీన్స్ నో కంప్లైంట్, బట్ ఓన్లీ కంప్లైంట్ ఈస్ సీన్స్ తీసేశారు. దట్ చాలా డిసాటిస్ఫై అయ్యాను. అండ్ మేజర్ తెలంగాణలో
డిస్సాటిస్ఫాక్షన్ అయితే ఆ టికెట్స్ విషయంలో చాలా డిస్సాటిస్ఫై అయ్యారు. ఫ్యాన్స్ మాత్రం చాలా వెయిట్ చేసి హ్మ్. చాలా డిసప్పాయింట్ అయ్యారనమాట. సో, దీస్ ఆర్ ద పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ విచ్ ఐ కన్సిడర్ లైక్ అకార్డింగ్ టు మై ఒపీనియన్ అండ్ మై ఎక్స్‌పీరియన్సెస్ దిస్ ఈస్ వాట్ ఐ ఫీల్ పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ ఆఫ్ ద మూవీ. అండ్ ఇఫ్ యూ వాంట్ టు వాచ్ ఎ ఫ్యామిలీ లైక్ ఫ్యామిలీతో పండక్కి 'ప్రభాస్ అన్నని' స్క్రీన్ మీద చూడాలి ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్ దెన్ గో ఫర్ ఇట్. ఇఫ్ నాట్ మనకి 'ప్రభాస్ అన్న' సినిమాలు ఇంకా 3 ఉన్నాయి. ఇంకా 2 ఉన్నాయి ఈ ఇయర్‌లో. 'ఫౌజీ' ఒకటి అండ్ మన 'స్పిరిట్' ఒకటి. టైం అంతా అనుకున్నట్టు పోతే మన 'సందీప్ అన్న' టైంకి దింపితే మేబీ ఇయర్ ఎండ్ వస్తే ఇంకా బావుంటుంది. ఇఫ్ నాట్ 'ఫౌజీ'. సో, అప్పటివరకు 'ప్రభాస్ అన్నని' చూడాలనుకుంటే జస్ట్ గో టు ద స్క్రీన్స్. అవన్నీ మర్చిపోయి జస్ట్ గో ఫర్ ఇట్ అంతే. అండ్ మేబీ నేను చెప్పాల్సొస్తే మేబీ వన్ టైమ్ వాచ్ అని చెప్తాను. 'ప్రభాస్ అన్న' కోసం. దట్ టు బి 'ప్రభాస్ అన్న' కోసం. అండ్ కాన్సెప్ట్ బావుంది. మంచిగా ఎక్స్‌క్యూట్ చేస్తే ఇంకా బావుంటుంది. అండ్ పార్ట్ 2 కూడా నాకు అన్నెసెసరీ అనిపించింది. లైక్ అక్కడ కూడా ఇట్లా ఎగ్జాంపుల్ ఎలా చెప్పను, 'కుబేరా' మూవీలో క్లైమాక్స్ ఎలా ఇట్లా అబ్రప్ట్‌గా ఎంటర్ అయిపోయింది, సంథింగ్ ఎక్కడో మిస్ అయింది అనిపించిన ఫీలింగ్ వచ్చిందో, సేమ్ అలాగే 'రాజాసాబ్'తో కూడా అదే కంప్లైంట్ ఉంది నాకు. లైక్ సడెన్‌గా అయిపోయినట్టు అనిపించింది. లైక్ ఇట్ కుడ్ బి మోర్ బెటర్, మచ్ బెటర్ అండ్ అన్నెసెసరీ పార్ట్ 2 కూడా. అండ్ అసలు ఈ కాన్సెప్ట్‌కి అక్కడ ఎండ్ అయిపోయింది కాబట్టి సో, పార్ట్ 2 కూడా అవసరం లేదనిపించింది నాకు. చూద్దాం పార్ట్ 2 తీసుకొస్తే మారుతి గారు జస్ట్ ప్లీజ్ ఇవి కన్సిడర్ చేసి కమర్షియలైజ్ చేయకుండా కాన్సెప్ట్ వైస్‌గా చాలా రాసుకున్నారు. ఐ లైక్డ్ ఇట్. ఒకవేళ మీరు చూస్తుంటే మాత్రం చాలా నచ్చింది. కాన్సెప్ట్ అయితే నాకు చాలా నచ్చింది. లైక్ కొత్తగా అనిపించింది. నిజంగా కొత్తగా అనిపించింది. ఓన్లీ ఆ పార్ట్ మాత్రం ఎగ్జిక్యూషన్ చూపించి నాకు ఇంకా సాటిస్ఫై అయ్యేవాడిని. అండ్ ఫ్యాన్స్ కూడా మీరు ఆ రోజు స్టేజ్ మీద చెప్పినట్టు అడ్రెస్ ఇచ్చారు చూసావా? దానికి ఫుల్ వర్త్ అయ్యేది. సో, దట్స్ వాట్ మై ఒపీనియన్. అండ్ మన సంక్రాంతి మూవీస్ అన్నిటికి రివ్యూస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాగే రెగ్యులర్‌గా రివ్యూ వీడియోస్ గానీ, కాకపోతే మీకు ఎలాంటి కంటెంట్ కావాలనుకుంటే అలాంటి వీడియోస్ నా ఛానల్‌లో దిగుతూ ఉంటాయి. అలాగే మీ ఎక్స్‌పీరియన్స్, మీ 'రాజాసాబ్' మూవీ ఎక్స్‌పీరియన్స్ మీకెలాగ అనిపించింది? నేను ఫీల్ అయింది అంటే నేను ఫీల్ అయింది మీరు ఫీల్ అవ్వకపోవచ్చు. మీరు ఫీల్ అయింది నేను ఫీల్ అవ్వకపోవచ్చు. సో, మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీకేమనిపించింది? నచ్చిందా లేదా? అది కామెంట్ చేయండి. 'ప్రభాస్ అన్న' స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం నచ్చింది. దానికి ఎటువంటి పేరు పెట్టనవసరం లేదు ఆబ్వియస్‌గా. అన్న స్క్రీన్ మీద కనిపిస్తే ఎళ్ళిపోవచ్చు సినిమాకి. సో, దానికోసం ఎళ్ళాను నేను గూడా. సో, జస్ట్ కీప్ సపోర్టింగ్, సబ్స్క్రైబ్, ఫాలో చేసుకోండి. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో గూడా మన షార్ట్ వీడియోస్ పడుతూ ఉంటాయి. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో చేసి పెట్టుకోండి. థాంక్ యూ.